దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి సర్వశక్తి మంతుని నీడను మనం ఉన్నాం గనుక ఆయన మన ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను మనల్ని ఏమాత్రము విడువని దేవుడు గనుక శత్రువులకు భయపడక, విరోధులకు భయపడక, నిరుత్సాహపడక దేవుని యందు విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, నీ పిల్లలమైన మమ్ములను అనేక మంది హేళన చేస్తూ ఉన్నారు. అనేక మంది మా స్థితిగతులను బట్టి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మేము ముందుకు వెళుతూ ఉంటే మమ్మల్ని వెనక్కి లాగుతూ ఉన్నారు. నిరుత్సాహపు మాటలతో, వ్యతిరేకమైన మాటలతో రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్నిసార్లు కృంగిపోతున్నాం. అయితే మా పక్షమందున్న మీరు సర్వశక్తి గలవారని, మా ఎదుట ఉన్న ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చగలవారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా ఎదురుగా ఉన్నది ఎరుకో గోడలైనను, ఎర్ర సముద్రమైనను, ఇత్తడి తలుపైనను, ఇనుప గడియలైనను మాకు మార్గము సిద్ధపరచువాడవు. నీవు మాతోనే ఉన్నావని మరొక్క మారు తెలియపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మేమందరము ఈ మాటల ద్వారా ధైర్యపరచబడి విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని, గడిచిన మాసమంతా అనుగ్రహించిన మీ కృపను ఈ మార్చి మాసమంతా కూడా అనుగ్రహించి నీ కృపలో భద్రపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. Download ShareChat.